ఫోన్కి నా పార్ట్కి గ్యాప్ ఇవ్వాలా అక్కర్లేదా? ఓకే, డన్. డన్ డన్ డన్. ఓకే ఓకే, ఎస్ ఎస్ ఎస్, షూర్. నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య వరుస ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇటీవల కాలంలో ఫ్లెక్సీలు, ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదానికి దిగుతున్నారు. మరి ఈ వివాదం కూటమిలో విభేదాలకు కారణమయ్యే అవకాశం ఉందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్వీఎస్ఎన్ వర్మను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు పిఠాపురం పార్టీ వ్యవహారాల కోసం త్వరలోనే ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో పిఠాపురంలోని కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి కూడా లోనయ్యారు. తనను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంపై స్పందిస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక కన్నీళ్లు ఆపుకోలేక ప్రెస్ మీట్ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఇక అంతకుముందు వర్మ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని వర్మ స్పష్టం చేశారు. ఇక గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు పనిచేశానని, పార్టీ బలోపేతం కోసమే కృషి చేశానని, ఎన్నడూ వ్యతిరేకంగా పని చేయలేదని వర్మ అన్నారు. ఇక పిఠాపురంలో ఎన్డీఏ కూటమిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే పార్టీ వ్యవహారాల నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా తానే స్వయంగా మంత్రి నారా లోకేష్ ను కోరినట్లు కూడా వర్మ సంచలన విషయాలైతే వెల్లడించారు. ఇక మొత్తం మీద పిఠాపురం వంటి కీలక నియోజకవర్గంలో వర్మను బాధ్యత నుంచి తప్పించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలో ఏర్పాటు చేయబోయే కమిటీలో వర్మకు స్థానం కల్పిస్తారా లేదా అన్న దానిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మనందరి కోసం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ లైన్ లో ఉన్నారు. సిఎస్ఆర్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెగే వరకు తన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు కానీ, జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య వస్తున్నటువంటి తలెత్తినటువంటి విభేదాలకు కానీ అధిష్టానం ఇంత నచ్చజెప్పినా వినకుండా తన పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటూ అధిష్టానం దగ్గరేమో తలవపటం, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అసంతృప్తి రాగాలు నిర్వహించడం, లేకుంటే అసంతృప్తి నాయకులందరినీ కూడగట్టుకొని మీటింగ్లు పెట్టడం, జనసేనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో లేనిపోయిన సమస్యలన్నీ క్రియేట్ అవుతుందని క్రియేట్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ కేడర్కు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నింటినీ మరింత సద్దుమడిగింపజేయాల్సినటువంటి పెద్దరిక స్థానంలో ఉన్నటువంటి వర్మ ఆ హుందాతనాన్ని మర్చిపోయి కార్యకర్తలు తన అనుచరులు ఏం చెప్తే అది వినుకుంటూ జనసేనకి టీడీపీకి మధ్య రాష్ట్రంలో ఎక్కడా లేనంత గ్యాప్ ఈ ఒక్క పిఠాపురంలోనే ఆ గ్యాప్ ని ఎక్కువగా క్రియేట్ చేసుకొచ్చారు. అంటే కూటమి ధర్మాన్ని పాటించకుండా కూటమిలో భాగస్వాములుగా ఉన్నామనేటువంటి ఒక స్పృహను కూడా కోల్పోయి కార్యకర్తలు ఏం చెప్తే అది వినుకుంటూ జనసేన నాయకుల పైన కొంచెం కారాలు మిరాలు కానీ, లేకపోతే వాళ్ళు అడిగినటువంటి పనులకు వ్యతిరేకంగా పనిచేయడం, లేకుంటే వాళ్ళు చేసేటువంటి పనులకు ఈయన అడ్డం పడ్డం, ఈయన చేసే పనులకు వాళ్ళు అడ్డం పడ్డం, ఇలా రకరకాలుగా ఒక అన్రెస్ట్ అనేది మాత్రం బాగా క్రియేట్ అయింది. ఎంత క్రియేట్ అయిందంటే అది ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా చాలా తలనొప్పులు క్రియేట్ చేసుకొచ్చినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. వాటన్నిటిలో
ఎక్కడ దీనికి కారకులు ఎవరు, ఈ సమస్యకు కారకులు ఎవరని వాళ్ళు వెతికి చూస్తే ప్రతిదానికి వర్మే ప్రధాన కారకుడుగా, ప్రధాన సమస్యగా, లేకుంటే ఆయన సృష్టించినటువంటి వివాదాలతోనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పి చివరికి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేసేదాకా రావటం, ఆ ఫిర్యాదులన్నింటినీ ఈ తలనొప్పి అసలు ముందు వర్మ ఉంటే అంత పోతే అంత ఇస్తుంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ కూటమి ధర్మాన్ని కూడా అర్థం చేసుకోకుండా లేనిపోయిన సమస్యలన్నీ క్రియేట్ చేస్తున్నాడని చెప్పి ఒకసారి, 2 సార్లు 3 సార్లు కూడా అధిష్టానం నుంచి అనేక సార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిన మళ్ళీ అదే పాట పాడుతుండటం, ఇదే సమస్యలు క్రియేట్ కావడం అనేది తలనొప్పిగా పరిణమించడంతోనే చేసేది లేక, గత్యంతరం లేక చెప్పి విసుగొచ్చి ఆ తర్వాతనే ఆయన్ని ఇన్ఛార్జి పదవి నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించడం జరిగింది. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయినా సరే ముందు అతన్ని ఆ బాధ్యతలన్నిటి నుంచి తప్పించండి అని చెప్పి చాలా కఠోరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులని చాలా స్పష్టంగా ఆదేశించినట్టు మనకున్నటువంటి సమాచారం. మరి అధిష్టానం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాక ఆ వర్మ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే అధిష్టానాన్ని ఒప్పించి కరిగించే ప్రయత్నాలు ఏమైనా మొదలు పెడతారా, లేకపోతే తన దారి తను చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా, లేకపోతే ఏంటి తన యాక్షన్ ప్లాన్, ఎలా చూడాలి? వర్మకి ఇప్పటికిప్పుడు వేరే అధికార పార్టీలో ఉండి అసంతృప్తి రాగాలు పలికినటువంటి మళ్ళా ఆ అసంతృప్తి రాగాలతో పార్టీ నుంచి శిక్షకు గురైనటువంటి వ్యక్తి ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేస్తారు. ప్రత్యామ్నాయం వేరే ఏముంది, మహా అయితే బీజేపీలోకి పోవాలి, బీజేపీ కూడా కూటమిలో భాగమే, బీజేపీలోకి పోవడానికి అవకాశం లేదు. మళ్ళీ వైసీపీలోకి పోవాలి, వైసీపీలోకి పోతే అక్కడ ఇమీడియట్ గా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ వైసీపీ నాయకులు కూడా పిఠాపురంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, ఎస్టాబ్లిష్ అయినటువంటి నాయకులే ఉన్నారు కాబట్టి అది అక్కడ డోర్లు క్లోజ్ అయిపోయినాయి. ఆయన సర్దుబాటు చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ ఇదే పార్టీలో కొనసాగాల్సినటువంటి, హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి సీనియర్ నాయకుడు అయింది కూడా చేసినటువంటి తప్పులన్నిటికీ ఆయన ఒంటరివాడైపోతాడు తప్ప ఏ పార్టీలో పోయినా లేకపోతే ఇంకా బయటికి పోయినా కానీ ఇంకా ఆయన చేయగలిగేది కూడా ఏమి లేదు. ఆయన ఏం చేసినా గానీ అది రాజకీయంగా ఆయన ఆత్మహత్య సదృశ్యం అవుతుంది తప్ప రాజకీయంగా ఆయన అదనంగా ఇంతకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గుర్తింపు కంటే అదనంగా వచ్చేటువంటి గుర్తింపు కూడా లేదు. నెక్స్ట్ మళ్ళా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అతనికి టికెట్ ఇచ్చి గెలిపించే వాళ్ళు ఎవరున్నారా అనేది చూసుకోవాలి తప్ప అంతే తప్ప అంత వెయిటెన్సీ చేయడమే తప్ప ఆయన చేయగలిగింది కూడా ఏం లేదు. ఎందుకంటే పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని లేకపోతే లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని అతను ఉంటే ఉన్నట్టు లేకపోయినా పర్వాలేదు, ఏ నిర్ణయం ఏం తీసుకున్నా సరే మనకైతే ఇప్పుడు పార్టీలో అతను మాత్రం సీరియల్ మాత్రం నిర్వహించడానికి వీల్లేదని చెప్పి అధిష్టానం ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఆయన కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంటాడని అనుకుంటున్నాం. మరి ఏం చేస్తాడనేది కార్యకర్తల్లో కూడా ఇంకా వాళ్ళ పూర్తి మీటింగ్ లో కూడా కార్యకర్తల్లో కూడా ఎలాంటి బయటకు వెళ్ళిపోవాలి, ఆ పార్టీలో పోవాలి, ఈ పార్టీలో పోవాలనే డిమాండ్ కూడా ఏం లేవు. అలాంటి పరిస్థితి వాతావరణం కూడా అక్కడ ఏమి లేదు. ఆయనకి ఉంటే తెలుగుదేశంలో ఉండాలి, లేకపోతే ఇక రాజకీయంగా కొన్నాళ్ళ పాటు తను మౌనం పఠిస్తూ ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఉంది. లేదంటే కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఏమన్నా అవకాశం ఉందేమో అతను ఏదైనా కానీ ఇప్పుడు తెలియదు. ఇంకొక వారం రోజులు పోతే గానీ అతని ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో మనకి స్పష్టత వస్తుంది. మాధవి, ఓకే, మరి అంటే ఆల్రెడీ తను చాలా పార్టీ కోసం కృషి చేశానని, పార్టీ బలోపేతం కోసమే నేను పనిచేశాను, ఎప్పుడూ పార్టీ లైన్ గీత దాటలేదు, అధిష్టానం ఏం చెప్తే అదే చేశాను అని వర్మ వెర్షన్ ఉంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? కార్యకర్తల ముందు, మీడియా ముందు ఎవరైనా ఇవే మాటలు చెప్తారమ్మా. చేసేటప్పుడు చెప్పబెట్టకుండా విర్రవీగి అధికారం చేతిలో ఉంది, పెత్తనం చేతిలో ఉంది, లేకపోతే పార్టీ నాయకత్వం మన మీద పూర్తి నమ్మకంతో ఉంది, నాకైతే పదవి ఇచ్చారు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎవరు ఊరుకోరు కదా. అదే జరుగుతుంది ఇప్పుడు. పదవి వచ్చింది కదా, పార్టీ అధికారంలో ఉంది, నేనేం చెప్పినా నడుస్తుంది అని చెప్పి ఒక మూర్ఖంగా వెళ్ళి కూటమి సహచార పార్టీ నాయకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తే చూస్తారు. ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఇలాంటి శిక్ష అనేది
చాలా ఎవరికైనా కానీ తప్పదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద వర్మ మీద వేటు వేసిన తర్వాత అసంతృప్తి రాగాలు వ్యక్తం చేసిన అది అధిష్టానం దాకా కంప్లైంట్లు రాకుండా చూసుకోవాలి, మీకు మీరే సర్దుబాటు చేసుకోవాలి అని ఒక మెసేజ్ ఇచ్చారు. లేకపోతే మాత్రం ఇలా వర్మ మీద వేటు వేసినట్టుగానే ఎవరి మీద అయినా కానీ వేటు వేయడానికి ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అనే ఒక మెసేజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చినట్లయింది. అందువల్ల ఇప్పుడు వర్మ ప్రత్యేకంగా ఏం చేసినా కానీ దాన్ని అన్నింటినీ ఎదుర్కోవడానికి పార్టీ అధిష్టానం చాలా సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ రోజు జరిగినటువంటి సంఘటన స్పష్టం చేస్తుంది. థ్యాంక్ యూ సిఎస్ గారు. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకైతే పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ హైకమాండ్ నిర్ణయం అయితే తీసేసుకుంది. ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య వరుస ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇటీవల కాలంలో ఫ్లెక్సీలని ప్రోటోకాల్ విషయంలో ఇలా చాలా విషయాల్లో వాగ్వాదాన్ని దిగుతున్నారు అన్న కంప్లైంట్లు అయితే అధిష్టానానికి అందే. ఇక ఈ వివాదం కూటమిలో విభేదాలకు కారణమయ్యే అవకాశం ఉందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్వీఎస్ఎన్ వర్మను ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పిస్తూ నిర్ణయం అయితే తీసేసుకున్నారు. కానీ వర్మ మాత్రం నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ రోజు పార్టీ లైన్ గీత దాటలేదు, అధిష్టానం కోసమే పార్టీ కోసమే పనిచేశాను అని చెప్పుకొస్తున్నారు. మరి వర్మ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆయనకి ఇంకేమైనా బాధ్యతలు అప్పచెప్తుందా, లేకపోతే ఏ బాధ్యతలు లేకుండా పక్కన కూర్చోబెడుతుందా? ఇవన్నీ తెలియాలి అంటే చూస్తూనే ఉండండి 9+ న్యూస్.